హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం రీసెంట్గా నౌన్ కోసం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కదండి. ఇదంతా ఫౌండేషన్ క్లాస్ అండి. జస్ట్ నౌన్ ఎక్కడ వస్తుంది, వాటి ప్లేసెస్ ఏంటి, అలానే యాడ్వర్బ్, యాడ్జెక్ట్ అన్నీ వస్తాయండి ఫౌండేషన్ క్లాసెస్లో. సో మనం ఆల్రెడీ నౌన్ కోసం తెలుసుకున్నాం కదండి. నౌన్ అంటే ఎలా దానికి అవుతుంది. ఇప్పుడు మై సెల్ఫ్ కానీ అంటే మైతో, దేంతో అని ఫిట్ అవ్వాలి. మైతో కానీ, యువర్తో కానీ, లేదంటే హిస్తో కానీ, హెర్తో కానీ, దేర్తో కానీ, ఇట్స్తో కానీ, వీటితో ఫిట్ అవ్వాలి కదండి. సపోజ్ మై బిహేవియర్, అలానే యువర్ బిహేవియర్, ఇలాంటివన్నీ ఫిట్ అవుతాయి కదండి. సో వాటిని ఏమంటామంటే మనం నౌన్ అంటాం కదా. అంటే మైతో, యువర్తో, హిస్తో, హెర్తో, దేర్తో, ఇట్స్తో, వీటితో మనకి ఫిట్ అవ్వాలి. ఇది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే నౌన్ అనేది ఫస్ట్ ఏ ప్లేస్లో వస్తుందని చెప్పుకున్నాం. నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందని నేర్చుకున్నాం కదండి. అలానే నౌన్ అనేది ఇంకా ఏ ప్లేస్లో వస్తుందని తెలుసుకున్నామండి. నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో తెలుసుకున్నాం కదా. నౌన్ అనేది ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లేస్లో అండ్ సెకండ్ వన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో. సో సబ్జెక్ట్ ప్లేస్ అంటే మీకు అందరికీ తెలుసు. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని తెలుసుకున్నాం కదండి. ఏటా 3 కండిషన్స్? సపోజ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇదంతా రివిజన్ క్లాస్ అండి. సో రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్ అని చెప్తున్నాడు. అంటే రోహిత్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ కార్ని క్లీన్ చేస్తున్నా అని చెప్తున్నాడు కదండి. ఇక్కడ రోహిత్ వేరు, కారు వేరు కదా, రెండు డిఫరెంట్ కదండి. రోహితే కారు కాడు, కారే రోహిత్ కాడు. అలా డిఫరెంట్గా ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏం రావాలి, వెర్బ్ తర్వాత రావాలి. క్లీన్ అనేది వెర్బే కదండి. సో అదేమవుతుంది, వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేసింది. థర్డ్ కండిషన్ ఏమవ్వాలి, థర్డ్ కండిషన్ అనేది వాట్కి కానీ హూమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి కదండి. థర్డ్ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ అవ్వాలంటే వాట్ ఆర్ హూమ్, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ ఇవ్వాలి కదండి. సో ఇవి మనకి 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే వెర్బ్ తర్వాత రావాలి. థర్డ్ కండిషన్ వాట్ కానీ హూమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు అది ఆబ్జెక్ట్ అని మీకు తెలుస్తుంది. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా మీకు నౌన్ వస్తుందని చెప్పాను కదమ్మా. సో నెక్స్ట్ క్లాస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదేంటిది, మై ఫ్రెండ్ ఈజ్ షై. మై ఫ్రెండ్ ఈజ్ షై అంటే ఏంటి, ఫ్రెండ్ వేరు షై వేరు కాదు కదా. ఇది ఫ్రెండ్ యొక్క నేచర్ కదండి. నా ఫ్రెండ్ షై అంటే సపోజ్ రోహిత్ ఈజ్ ఆనెస్ట్ అంటే ఏంటి, తను ఆనెస్ట్. అంటే ఇక్కడ ఆనెస్ట్ వేరు, రోహిత్ వేరు కాదు కదా. రోహితే ఆనెస్ట్ ఇక్కడ. సపోజ్ ఐఎమ్ ఏ టీచర్, సపోజ్ రోహిత్ ఈజ్ ఏ టీచర్. సో రోహితే టీచర్, అంతేగాని రోహిత్ వేరు టీచర్ వేరు కాదు కదండి. అంటే ఇక్కడ ఏంటి, షై అనేది ఏంటి, సబ్జెక్ట్కి కాంప్లిమెంట్ ఇస్తుంది కదండి. వీటిని ఆబ్జెక్ట్ అనరు. సో సబ్జెక్ట్కి కాంప్లిమెంట్ ఇచ్చే వాటిని ఏమంటారంటే కాంప్లిమెంట్స్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ అనేది కాదు. సో రోహిత్ ఇక్కడ టీచర్ అనేది ఏంటి, ఈ సబ్జెక్ట్కి అది ఒక కాంప్లిమెంట్ కదా. ఐఎమ్ ఏ టీచర్, సో నేనేంటి టీచర్ అంటే అది ఒక కాంప్లిమెంట్ అనమాట. సో ఈరోజు క్లాస్లో చూడండి, ఈరోజు క్లాస్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ కోసం మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, మనకి ఆబ్జెక్ట్ టూ ప్లేసెస్లో వస్తాయండి. ఒకే ప్లేస్లో వస్తుంది అంటే ఒకే ప్లేస్లో రాదు. సమ్టైమ్స్ 2 ఆబ్జెక్ట్స్ వస్తాయి. అవి ఎలానే సపోజ్ చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్స్ రాసాము. ఇక్కడ మై ఫాదర్ గేవ్ మీ ఏ గిఫ్ట్ అని ఉంది కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆబ్జెక్ట్ ఎక్కడుందో మీరు చూడండి. ఆబ్జెక్ట్లో మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక స్లైడ్లో చూపిస్తున్నా. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే వాట్ అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇస్తే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అలానే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుందంటే హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వాట్కి ఆన్సర్ ఇవ్వాలి, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూమ్కి ఆన్సర్ ఇవ్వాలి. సో మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయండి, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ కోసం చూద్దాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, వాట్కి ఆన్సర్ ఇస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్, హూమ్కి ఆన్సర్ ఇస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మై ఫాదర్ గేవ్ మీ ఏ గిఫ్ట్. సో ఇక్కడ స్ప్లిట్ చేయండి ఏంటి అనేది. ఇక్కడ మై ఫాదర్ అనేది మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ అనేది. అండ్ గేవ్ అనేది ఏంటి, అది వెర్బ్ కదండి. మనకి వెర్బ్ కోసం డీప్గా ఆల్రెడీ వస్తుందండి. నెక్స్ట్ ఒక్కొక్కటి టాపిక్ వైజ్ నేర్చుకునేటప్పుడు ఇప్పుడు జస్ట్ ఇది వెర్బ్ అనుకోండి. నెక్స్ట్ మీ అనేది ఏంటి, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది, సబ్జెక్ట్తో వేరే ఉండాలి, వెర్బ్ తర్వాత రావాలి. అలానే ఇంకేంటి కండిషన్ ఫుల్ఫిల్ చేయాలండి, హూమ్కి కానీ వాట్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి కదా. చూడండి, ఇక్కడ మై ఫాదర్ వేరు, మీ వేరు కదా. మా ఫాదర్ వేరు, నేను వేరు, కాబట్టి ఇది ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసింది. వెర్బ్ తర్వాత వచ్చింది కదండి ఇవి. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఈ 3 కండిషన్స్ మీకు ఫుల్ఫిల్ చేస్తాను తెలిసి ఇక్కడ హూమ్కి ఆన్సర్ ఇస్తుందా, వాట్కి ఆన్సర్ ఇస్తుందా మీరు చెక్ చేయండి. ఇక్కడ మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చారు. మా ఫాదర్ ఏంటి ఇచ్చారు, వాట్ అనే క్వశ్చన్ వేస్తే గిఫ్ట్ వస్తుంది కదండి. వాట్ అనే క్వశ్చన్ వేస్తే గిఫ్ట్ అనేది వస్తుంది. సో అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. సో వాట్ అనే దానికి గిఫ్ట్ అనేది వచ్చింది కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందమ్మా అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కదండి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూమ్కి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరికి ఇచ్చారు, హూ అంటే మై ఫాదర్, కానీ హూమ్ ఎవరికి ఇచ్చారండి, మీ అంటే నాకు ఇచ్చారు కదా. సో ఇదేమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కదండి. చూడండి, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ 3 కండిషన్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేస్తాయి. మీరు అది అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది చూడాలండి. ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది,
వాట్కి ఆన్సర్ ఇవ్వాలి, హూమ్కి ఆన్సర్ ఇస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, వాట్కి ఆన్సర్ ఇస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ నా ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదండి, నాకు ఏంటి ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, ఏంటి, వాట్ అనే క్వశ్చన్ వేస్తే గిఫ్ట్ అనేది వస్తుంది కదండి. సో ఈ గిఫ్ట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్, కానీ ఏ ఆబ్జెక్ట్ అవుతుంది, అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మీ అంటే ఎవరికి ఇచ్చారండి, ఇక్కడ మీ అనేది ఏమవుతుంది, ఎవరికి ఇచ్చారు, హూమ్ కదండి, ఎవరు ఇచ్చారంటే హూమ్ అంటాం, ఎవరికి అంటే హూమ్ కదా. సో ఎవరికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, మీ అనేది ఏంటి, హూమ్ కదండి అది. సో అది ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందండి. సో ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయి మీకు ఇలాంటివన్నీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో ఏమేమి ఉన్నాయనేది మీకు తెలియాలి. నెక్స్ట్ చూడండి హీ ప్రెజెంటెడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఏ బొకే అంటున్నాడు. అంటే ఏంటి, ఆయన ప్రైమ్ మినిస్టర్కి ఒక బొకేని ఇచ్చారంట. ఆయన అక్కడ చూడండి, హీ అనే సబ్జెక్ట్ తెలుసు మీకు, ప్రెజెంటెడ్ అనేది వెర్బ్ అనేది తెలుసు, వెర్బ్ తర్వాత ఈ కండిషన్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేస్తాయి కాబట్టి మీరు అది ఆ ఆబ్జెక్ట్స్ అని కూడా మీకు తెలుసు. ఏ కండిషన్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు చాలా టైమ్స్ రిపీట్ చేశాను. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమవుతుంది, బొకే అనేది ఏమవుతుంది, క్వశ్చన్ ఏంటి, వాట్కి ఏమొస్తుంది, హూమ్కి ఏమొస్తుంది. వాట్ ఆన్సర్ వస్తే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, హూమ్కి ఆన్సర్ వస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వాట్కి ఆన్సర్ ఏమొస్తుంది, ఇప్పుడు తను ప్రజెంట్ చేశారు, ఏంటి ప్రజెంట్ చేశారు, బొకే ప్రజెంట్ చేశారు కదా, బొకే ప్రజెంట్ చేశారు ఏమిటి అంటే వాట్, అక్కడ వాట్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి బొకే అనేది ఏమవుతుందండి, అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా, బొకే అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ కదా, ఎవరికి, హూమ్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అనేది ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. సో ఇక్కడ మీరు సెంటెన్స్లో మీకు ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను, నౌన్ ఎక్కడ ఉంటుంది, అలానే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ని ఎలా క్వశ్చన్ వేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్లో ఎన్ని టైప్స్, దాన్ని ఎలా డివైడ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపించాను కదా. సో ఈ నెక్స్ట్ సెంటెన్స్ కూడా చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ టోల్డ్ ద చైల్డ్ ఏ స్టోరీ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, తన చైల్డ్కి స్టోరీ చెప్తుంది కదా, షీ టోల్డ్ ద చైల్డ్ ఏ స్టోరీ అంటున్నాడు. సో ఇక్కడ వాట్ ఎక్కడ వస్తుంది, హూమ్ ఎక్కడ వస్తుంది, ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ చూడండి. షీ టోల్డ్ ద చైల్డ్ ఏ స్టోరీ, తను ఏం చెప్తుంది, స్టోరీ చెప్తుంది, తను ఏంటి చెప్తుంది, స్టోరీ చెప్తుంది. వాట్ అనే క్వశ్చన్కి స్టోరీ వస్తుంది కదా, కాబట్టి స్టోరీ అనేది ఏమవుతుందండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎవరికి చెప్తుంది తను, హూమ్ ఎవరికి చెప్తుంది, చైల్డ్కి కదా, హూమ్ అనే క్వశ్చన్ వేస్తే చైల్డ్ వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందండి. సో ఇలా మీరు డివైడ్ చేసుకోండి, డైరెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఏది. డైరెక్ట్ ఎలా వస్తుందంటే వాట్కి ఆన్సర్ వేస్తే వస్తుంది, ఇండైరెక్ట్ ఏది అంటే హూమ్కి ఆన్సర్ వేస్తే వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇంకొక సెంటెన్స్ ఇచ్చాను ఇక్కడ, హీ కాల్డ్ మీ అండ్ ఇన్ఫార్మ్డ్ మీ. చూడండి ఇక్కడ మీ అనేది ఏమవుతుంది, ఎక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ చూడండి. హీ కాల్డ్ మీ, హూమ్ అనే క్వశ్చన్ వేస్తే మీ అనే కదండి, ఇక్కడ కాల్డ్ తర్వాత ఏమొచ్చింది అనేది మీకు ఇది ఆబ్జెక్ట్ అని ఆల్రెడీ తెలుసు, నేను ప్రతిసారి నేను మీకు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది కూడా వెర్బే, ఇక్కడ కాల్డ్ అనేది కూడా వెర్బే, వెర్బ్ తర్వాత వచ్చే మీకు ఆబ్జెక్టే కదండి ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, హీ కాల్డ్ మీ, హూమ్ అనే క్వశ్చన్ వేస్తే మీ వస్తుంది కదండి, హూమ్ అనే క్వశ్చన్ వేస్తే మీ వచ్చింది కాబట్టి అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, అండ్ ఇన్ఫార్మ్డ్ మీ, ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, హూ కాదు, హూమ్ కదండి, హూ అంటే ఇక్కడ హీ వస్తారు, ఇక్కడ హూమ్ అంటే మీ కదండి. సో ఇక్కడ ఎన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వచ్చాయండి, 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ చూడండి, సో మీకు ఆబ్జెక్ట్స్ కోసం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మీకు వెబ్స్లో 2 టైప్స్ ఉంటాయండి, అవి ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి. ట్రాన్సిటివ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ ఏంటి అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ కనుక ఉంటే చూడండి, ఆబ్జెక్ట్ కనుక ఉంటే దాని ముందు వచ్చే వెర్బ్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారండి. ఒకవేళ మీకు ఆబ్జెక్ట్ కనుక సెంటెన్స్లో లేకపోతే అప్పుడు వచ్చే వెర్బ్ని ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ కనుక ఉంటే వచ్చే వెర్బ్ని ట్రాన్సిటివ్ అంటారు, ఆబ్జెక్ట్ కనుక లేకపోతే వచ్చే వెర్బ్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం, మనం ఇప్పుడు ఒక్కొక్కటి స్ప్లిట్ చేస్తూ పోదాం. రియా బాట్ ఎన్ అంబ్రిల్లా అని ఇచ్చారు. రియా ఏం కొంది, తన అంబ్రిల్లా కొంది. చూడండి ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చూడండి. ఇక్కడ అంబ్రెల్లా మీకు ఆబ్జెక్ట్ అవుతుందా లేదా చూడాలి. ఆబ్జెక్ట్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ కండిషన్స్ తెలుసు. ఇక్కడ అంబ్రెల్లా అనేది ఆబ్జెక్ట్ అవుతుందని నేను డైరెక్ట్గా చెప్తాను. సో ఇక్కడ అంబ్రెల్లా అనేది ఆబ్జెక్టే కదండి, ఎందుకంటే వెర్బ్ తర్వాత వచ్చింది. రియా వేరు అంబ్రెల్లా వేరు కదండి, రియా అంబ్రెల్లా ఒకటి కాదు కాబట్టి అన్ని కండిషన్స్ అక్కడది ఫుల్ఫిల్ చేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో అంబ్రెల్లా అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఏంటి, తను ఏంటి కొంది, వాట్ అనే క్వశ్చన్ వేస్తే వస్తుంది, ఇక్కడ హూమ్ అనే వేస్తే వస్తుందండి. వాట్ అనే క్వశ్చన్ కదా, ఏంటి కొంది. చూడండి ఇక్కడ రియా బాట్ అండ్ అంబ్రిల్లా, ఇక్కడ మీకు వాట్ అనే తను ఏంటి కొంది, వాట్ అనే క్వశ్చన్ వేస్తే అంబ్రిల్లా వస్తుంది కదండి. సో వాట్ అనేది ఏమవుతుంది, మీకు ఆబ్జెక్ట్ అని తెలుసు. ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ సెంటెన్స్లో, ఆబ్జెక్ట్ ముందు వచ్చేది ఏ వెర్బ్ అని చెప్పుకున్నాం, ట్రాన్సిటివ్ వర్బ్. సో ఇక్కడ బాట్ అనేది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్. అదే ఆబ్జెక్ట్ లేదనుకోండి, చూద్దాం అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయేమో. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, ఐ యామ్ హ్యాపీ.
చూడండి ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ అండి, హ్యాపీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, నేను రేపు సపోజ్ సాడ్గా ఉండొచ్చు, నేను ఎల్లుండి ఇంకొక సిచ్యువేషన్లో ఉండొచ్చు, అవతల నాడు నాకు మెంటల్ రావచ్చు. సపోజ్ ఒక్కొక్క సిచ్యువేషన్ కదండి. సో అక్కడ ఏమవుతుంది, నేను అంటే అక్కడ మన క్వాలిటీస్ చెప్తుంది అది. ఐ ఆమ్ హ్యాపీ, ప్రెజెంట్ ఐ ఆమ్ హ్యాపీ, అంతే కదండి. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, అంతే కదా. సో ఇక్కడ క్వాలిటీని చెప్తుంది, అంతే కదండి. కాబట్టి ఇదేంటిది, సబ్జెక్ట్ ఎలా ఉందని చెప్తుంది కాబట్టి అది కాంప్లిమెంట్, కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సో ఇక్కడ ఏమనేది ఏమవుతుంది, ఇక్కడ మీకు ఇంట్రాన్సిటివ్. అండ్ షీ ప్లేస్ హాకీ, ఇక్కడ ఏంటి, తను ఏం ఆడుతుంది, హాకీ ఆడుతుంది. వాట్ అంటే హాకీనే కదా. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉంది కదండి, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్లేస్ అనేది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, షీ ప్లేస్ ఇన్ ద గార్డెన్ అంటున్నారు. చూడండి తను ఎక్కడ ఆడుతుంది, గార్డెన్లో ఆడుతుంది. ఇక్కడ గార్డెన్ లోపల అంటే వేరనే క్వశ్చన్ కదండి అది ఆన్సర్ వస్తుంది. వాట్ అంటే అక్కడ రాదు కదండి. వాట్ షీ ప్లేస్ అంటే చెప్పొచ్చు అక్కడ ఏమైనా గేమ్ ప్లే చేస్తే. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్కడ ఆడుతుంది అంటే వేరనే క్వశ్చన్కి అక్కడ ఇన్ ద గార్డెన్ వస్తుంది కదండి. మీకు ఆబ్జెక్ట్ అంటే ఏ సిచ్యువేషన్స్ వస్తుంది, అది వాట్కైనా ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే హూమ్కైనా ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ వాట్ లేదు, వేర్ లేదు, హూమ్ లేదు. ఇక్కడ దేనికి ఆన్సర్ ఇచ్చింది, వేరుకి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఇందులో ఆబ్జెక్ట్ అనేది లేదు. షీ ప్లేస్ ఇన్ ద గార్డెన్లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ప్లేస్ అనేది ఏమవుతుందండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, ద బాయ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఇది కూడా సేమ్ అలాంటిదే కదా. తను ఎందులోకి జంప్ చేసింది, రివర్లోకి. ఎందులోకి, ఎక్కడికి అనే కదండి అక్కడ మీనింగ్. వేరికి ఆన్సర్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి జంప్డ్ అనేది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, మై మదర్ బేక్స్ ఏ కేక్. ఇది కూడా మీరు చెప్పేస్తారు. ఇక్కడ కేక్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ముందు ఉన్నది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్. అలానే హీ సా ఏ స్నేక్ అనేది ఏంటి, అక్కడ ఆబ్జెక్ట్ ముందు సా ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు చూడండి. ఇక్కడ ద సర్వెంట్ వర్క్డ్ వెల్ అని ఇచ్చారు. అక్కడ ఏమవుతుంది, మీరు జస్ట్ అక్కడ డివైడ్ చేయండి. అక్కడ ఎక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉందా, అసలు ఆబ్జెక్ట్ ఉందా లేదా. ద సర్వెంట్ వర్క్డ్ వెల్ అని చెప్తున్నాడు అంటే సర్వెంట్ ఎలా వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాడు. సర్వెంట్కి సంబంధించే కదండి ఇది. అక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉన్నట్టా లేనట్టా, అక్కడ మీకు ఆబ్జెక్ట్ లేనట్టు కదండి. ఆబ్జెక్ట్ లేదు కదా. ఇక్కడ వెళ్ళనేది ఆ సర్వెంట్ యొక్క క్వాలిటీ, అది తను ఎలా చేస్తున్నాడని చెప్తున్నాడు, అంతే కదా. అలాంటప్పుడు అది మీకు ఏమవుతుందండి, అక్కడ మీకు అది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి దాని ముందు ఉండే వర్క్డ్ ఏమవుతుందండి, అక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సింపుల్గా షార్ట్కట్లో ఐటీవీ. నెక్స్ట్ చూడండి, ద గార్డెనర్ వాటర్డ్ ద ప్లాంట్. అక్కడ గార్డెనర్ ఏం చేస్తున్నాడు, ప్లాంట్స్కి ఏమో వాటర్ వేస్తూ ఉన్నాడు కదండి. ఇక్కడ ఎవరికి వాటర్ వేస్తున్నారు, ఎవరికి అంటే హూమ్ అనే ఆన్సర్ ఇస్తుంది కదా. ఇక్కడ దేనికి కాదు, ఎవరికి ఇక్కడ వేస్తున్నారండి, హూమ్ అనే క్వశ్చన్కి ఇక్కడ ఇస్తున్నారు. హూమ్ అంటే ప్లాంట్ కాబట్టి అది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దాని ముందు వచ్చే వాటర్డ్ అనేది ఏమవుతుందండి, ట్రాన్సిటివ్ వెర్బ్. అండ్ థర్డ్ ఏంటి, ద పోలీస్ కాట్ ద థీఫ్. మీకు తెలుసు ఇక్కడ థీఫ్ అనేది ఆల్రెడీ మీకు ఆబ్జెక్ట్ అవుతుంది తెలుసు. థీఫ్ ముందు వచ్చేది ఏమవుతుందండి, ట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, హీ వెంట్ అవుట్. తను వెళ్ళిపోయాడు బయటికి, అంతే కదా. ఎక్కడికి, అవుట్ అనేది వేరు కదండి అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. చూడండి మీకు ఆల్రెడీ వేరుకి ఆన్సర్ ఇస్తే అది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అండి. మనం యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ప్రతిదా టాపిక్లో నేర్చుకుందాం. జస్ట్ ఇప్పుడు మీరు యాడ్వర్బ్ కోసం మీకు అవసరం లేదు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అవుట్ అనేది అంటే మీకు ఎప్పుడైనా వేరుకి ఆన్సర్ ఇస్తే అది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుందండి. కానీ ఇప్పుడు యాడ్వర్బ్ని మర్చిపోండి. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ లేదు కదా, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వెంట అనేది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేది అవుతుంది. ఫిఫ్త్ చూడండి, షీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. అక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉందా, అక్కడ కూడా లేదు కాబట్టి ప్రిపేర్డ్ ఏమవుతుంది, ఐటీవీ. అండ్ సిక్స్త్ ఏంటి, షీ ప్రిపేర్ టీ. తను ఏంటి ప్రిపేర్ చేస్తుంది, వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. వాట్ అనే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ప్రిపేర్డ్ అనేది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్. మై ఫ్రెండ్ ఈజ్ షై. చూడండి ఇది కూడా కాంప్లిమెంట్ కదా. నా ఫ్రెండ్ షై ఆల్రెడీ మీకు ఇది చెప్పాను, సబ్జెక్ట్కి కాంప్లిమెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఈజ్ అనేది ఏమవుతుందండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ ఇలానే చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చాం, మై టీచర్ ఈ స్ట్రిక్ట్ అని చెప్తున్నాను. ఏంటి అక్కడ, నా టీచర్ స్ట్రిక్ట్ అంటే తన యొక్క క్వాలిటీ గురించి అక్కడ తన, అంతే కదా. కాబట్టి అది సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈజ్ అనేది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హీ లివ్స్ ఇన్ పూణే. ఎక్కడ తను స్టే చేస్తున్నాడు, పూణేలో కదా. వేర్ అనే ఆన్సర్కి పూణే అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి లివ్స్ అనేది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. థర్డ్ చూడండి, ద బాయ్ ఆన్సర్డ్ మై క్వశ్చన్. ఇక్కడ మీకు ఈజీగా తెలుసు క్వశ్చన్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కాబట్టి ఆన్సర్డ్ ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, హీ క్లిక్ ఏ ఫోటో. ఇక్కడ మీకు ఇవన్నీ ఇంకా మీరు ఆల్రెడీ మీకు వచ్చేసిందండి, ఏది ట్రాన్సిటివ్ అవుతుందా, ఇంట్రాన్సిటివ్ అవుతుందా లేదా. సో మీకు ఇక్కడ ఏం నేర్చుకున్నారంటే ఆబ్జెక్ట్ అనేది మీకు 2 టైప్స్ ఉంటాయని చెప్పాను.
ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు వాట్కి ఆన్సర్ ఇస్తుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే హూమ్కి ఆన్సర్ ఇస్తుంది. అలానే మీరు వెర్బ్స్లో ఎన్ని టైప్స్ అని నేర్చుకున్నారు, ట్రాన్సిటివ్ వెర్బ్ అలానే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఆబ్జెక్ట్ కనుక వస్తే దాని ముందు వచ్చే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది, ఆబ్జెక్ట్ కనుక లేకపోతే వచ్చేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో నెక్స్ట్ ఇంకో క్లాస్తో మీ ముందుకు వస్తానండి. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.